సో మరి ఇట్లా పెంచుకుంటున్నారు కదా తమ్ముడు కూరగాయలు ఇంట్లో మన పల్లెటూరు కాబట్టి ప్లేస్ ఉంది కాబట్టి కూరగాయల చెట్లు పండ్ల చెట్లు ఇలా పెంచుకుంటున్నారు కదా మరి కోతుల వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? చాలా ప్రాబ్లం అవుతుంది. పంట పొలాలకు కూరగాయలకు ఇట్లా తినే బనానాస్కి చాలా ఇట్లా వచ్చి పొద్దున మార్నింగ్ ఈవినింగ్ వచ్చి ఇట్లా ఇచ్చేసి వెళ్ళిపోతుంది. సో కోతులు రావడం వల్ల ఇట్లా మంచిగా ఇంట్లో చాలా అరటి చెట్లు పెంచుకున్నారు, మ్యాంగో చెట్లు పెంచుకున్నారు, మందలుగా గుంపులుగా వచ్చి ఇట్లా చెట్లను విరిచేస్తున్నారంట. ఎంతో ఇష్టంగా జాగ్రత్తగా న్యాచురల్ ఫుడ్ తినాలని సో ఇట్లా పెంచుకుంటుంటే వాటి వల్ల ఇంత పెద్ద గొలేసింది. ఆల్మోస్ట్ తమ్ముని హైట్లో ఉంది, నా హైట్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇరిగిపోయిందంట. సో ఇరిగిపోతే ఇట్లా కట్టెలు పెట్టి మేనేజ్ చేస్తున్నారు గోలను పెంచుకోవాలని. బట్ అది పెరగదా తెలీదు. బట్ అయితే ఈ కొమ్మ ఇరగలేదు కదా అక్క, కొన్ని వాటర్ పెడితే అయితే యూజ్ అవుతుంది అంటున్నారు. సో కోతుల వల్ల ఇంత ఇబ్బంది ఉంది అనేసి అంటున్నాడు. సో ఫారెస్ట్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ అన్నావు కదా బ్రదర్, మరి రెస్పాండ్ అయ్యారా? రెస్పాండ్ అవ్వలేక రెస్పాండ్ అయినా అంటే ఇన్ఫర్మేషన్ నోటీస్ ఇచ్చారు ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళకి.